మా ఫ్రెండ్ ఉంది మన చిరంజీవి తాతయ్య హాస్పిటల్లో. ఇంకోసారి వెళ్దామమ్మా. నో, ఇప్పుడే వెళ్ళాలి. నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను ఇప్పుడే వెళ్తాను. ఏమైందక్క? బ్రీతింగ్ ఆగిపోయిందమ్మా. మా ఫ్రెండ్ని చూస్తావని వచ్చి ఇక్కడున్నావు. లోపల ఎవరున్నారు? భార్గవి, మున్నిని తీసుకొని నువ్వు ఇంటికెళ్ళు. అన్నీ నేను చూసుకుంటాను. ఏమైనా అయితే నీకు ఫోన్ చేస్తానమ్మా. నువ్వు మా ఫ్రెండ్ని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చేటప్పుడు డాడీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పలే కదా. నాకెందుకో డౌట్గా ఉంది మమ్మీ. నేను అతన్ని చూడాలి. మనం వెనక్కి వెళ్దాం పదా. డ్రైవర్, కార్ వెనక్కి తిప్పు. ఏంటి నువ్వు చూసేది? చెప్పాను కదా డాడీ ఫ్రెండ్ అని. హాస్పిటల్కి బయలుదేరే ముందు నువ్వు నాకు చిరంజీవి తాతయ్య హాస్పిటల్ అని చెప్పలేదు కదా. అందుకే డాడీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నట్లు నేను నీకు చెప్పలేదు. మరైతే నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? ఇంకా ఆపుతావా? పెద్ద నాపసానిలో అన్ని అనుమానాలే. నోరు మూసుకుని కూర్చో. డ్రైవర్, ఇంటికి పోని. హరి, డ్రైవర్ కారా. బాబు, వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ల్యాండ్ అమ్ముతున్నారమ్మా. ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. మున్ని, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే మమ్మీ. మమ్మీ, ఏంటి మమ్మీ అలా కూర్చున్నావు? నేను కారులో అలా మాట్లాడానని కోపం వచ్చిందా? సారీ మమ్మీ, నేను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. మున్ని, లేదమ్మా, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. బాగా అలిసిపోయి తలనొప్పి వచ్చిందంతే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే మమ్మీ. ఆ హరి సుందరం ఆ ల్యాండ్లో ఎందుకున్నారు? వీళ్ళకి ఆ ల్యాండ్కి సంబంధం ఏంటి? మరి ఆ రోజు అవినాష్ గారు నన్ను ఆ ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్లారు కదా. ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? నా కళల ప్రపంచాన్ని నీకు చూపిద్దామని. ఏ స్వర్గలోకానికో ఇంద్రలోకానికో తీసుకొచ్చినట్లు నా కళల ప్రపంచం అంటూ ఇక్కడ చూపిస్తున్నారేంటి? నా దృష్టిలో ఆ స్వర్గలోకం కంటే ఇంద్రలోకం కంటే గొప్పదైన నేను కలలు కంటున్న రంగుల ప్రపంచం ఇక్కడే రాబోతుంది భార్గవి.
నా దృష్టిలో ఆ స్వర్గలోకం కంటే ఇంద్రలోకం కంటే గొప్పదైన నేను కలలు కంటున్న రంగుల ప్రపంచం ఇక్కడే రాబోతోంది భార్గవి. అవును భార్గవి, ఈ ల్యాండ్లో ఆకాశానంటే భవంతులు ఒకవైపు, నిరుపేదలకు కూడా అందుబాటులో ఉండే ఇల్లు మరొక వైపు నిర్మించాలనుకుంటున్నాను. పేదవాడికైనా గొప్పవాడికైనా తన ఇల్లే తనకి స్వర్గం. అందుకే పేద గొప్ప అందరూ కలిసి ఉండేలా ఒక కాలనీని నిర్మించి దానికి ఆదర్శ కాలనీ అని పేరు పెట్టాలనుకుంటున్నాను. ఇదే భార్గవి నేను ఎదురు చూస్తున్న కలల ప్రపంచం. ఏంటి భార్గవి అలా చూస్తున్నావు? మీలో ఉన్న ఆశయాలను వింటుంటే నాకు మీ రూపంలో ఆ భగవంతుడు దిగివచ్చాడా అనిపిస్తుంది. అవినాష్ గారు, నిజంగా మీరు పేదల పాలిట పెన్నిది. అయ్య బాబోయ్, నన్ను మునగ చెట్టెక్కించేస్తున్నారు. పడ్డానంటే కాళ్ళు చేతులు. ఆ రోజు అవినాష్ గారు ఆ ల్యాండ్ నాకు చూపించి ఆ ఆదర్శ కాలనీ అందులో కట్టాలన్న తన కోరికను తెలిపిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు ఇచ్చారు కదా, అవి ఎక్కడ పెట్టానో. ఎస్, ఇవే ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్. ఉండండి అమ్మా, డ్రైవర్ని జీప్ తెమ్మని చెప్తాను. వద్దు సీతాలు, ఇది నా పర్సనల్ పని. ఆటో తెమ్మని డ్రైవర్కి చెప్పానులే, పద. మాధవి వాళ్ళ అమ్మ అనుకుంటాను. పాపం, ఆవిడగారి ఆరోగ్యం బాగోలేక తను హడావిడి పడుతుంటే ఈ సమయంలో నేను వెళ్ళి ఈ ల్యాండ్ విషయాలన్నీ మాట్లాడి తనని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఈ విషయం బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం మంచిదే. మెల్లగమ్మా, నెమ్మదిగా అమ్మా. జాగ్రత్త. హరి ఇదే ల్యాండ్ అమ్మకానికి ఉందంటూ వైజయంతికి ఆ రోజు ఏవో డాక్యుమెంట్స్ చూపించాడమ్మా. ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నా. ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆ హరి డూప్లికేట్ డాక్యుమెంట్స్ సృష్టించాడన్నమాట. అవినాష్ ఆరోగ్యం బాగోలేదు, ఎంతో కాలం బతకడు కాబట్టి ఏం చేసినా అడిగే వాళ్ళుండరని వాడే ఈ కుట్ర చేసుంటాడు. అధికారులతో కుమ్మక్కై
డూప్లికేట్ డాక్యుమెంట్ సృష్టించి ఆ ల్యాండ్ని అమ్మాలని చూస్తున్నాడు. ఇంకా మనం చూస్తూ ఊరుకుంటే లాభం లేదండి. ఓ హరికి తగిన గుణపాఠం చెప్పాలి. ఇంకా మనం చూస్తూ ఊరుకుంటే లాభం లేదండి. ఓ హరికి తగిన గుణపాఠం చెప్పాలి. వాడి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. కనీసం అవినాష్ పరిస్థితి బాగాలేదని జాలి కూడా లేకుండా వాడింత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడా? మీరే ఏదో ఒకటి చేసి వాడు మళ్ళీ ఆ ల్యాండ్ వెనక కన్నెత్తి చూడకుండా చెయ్యాలి. అవును బాబాయ్, ఆ ల్యాండ్లో అవినాష్ కలల కన్నా ఆదర్శ కాలనీ నిర్మించాలి. ఆ హరి ఇంకొకసారి ఆ ల్యాండ్ వైపు రాకుండా ఉండాలంటే అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆ పని ఎవరి వల్ల కాదు, మీరొక్కరే చేయగలుగుతారా? ఇంకా ఆలస్యం చేయకండి, ఆ హరికి బుద్ధి చెప్పండి. నన్నేం చేయమంటావమ్మా? ఈ విషయంలో నేనేం చేయగలను? ఆ హరి నేనేం చేయలేను. ఏంటండి మీరేనా ఈ మాట అంటుంది? ఎస్, నేను ఈ విషయాలన్నీ ఆ వైజయంతి దగ్గరికి వెళ్ళి చెప్పినా ఆమె నమ్మదు. ఆ వైజయంతికి ఇప్పుడు ఆ హరి చెప్పిందే వేదం. అందులోనూ ఆ హరి ఇప్పుడు ఆవిడ గారి వర్కింగ్ పార్ట్నర్. కానీ నేను ఆఫ్టర్ ఆల్ ఆవిడ కారు డ్రైవర్ని. నన్నేం చేయమంటారు చెప్పండి? ఆ ల్యాండ్ని హరి బారి నుండి కాపాడమని ఆ దేవుడికి దండం పెట్టుకోవటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అర్చన జరిపించండి పూజారి గారు. అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారమ్మా? నా భర్త పేరు మీద. గోత్రం పేరు చెప్పండమ్మా. అవినాష్, పసుపులేటి గోత్రం. ఓం పసుపులేటి గోత్రస్య అవినాష్ నామధేయస్య ఆయురారోగ్యస్య లాభినాం. ఓం. అమ్మా, నా భర్త నన్ను కావాలని కోరుకున్నప్పుడు నా తల పొగరుతో ఆయనకి దూరం అయ్యాను. ఈరోజు తనకి దగ్గరవ్వాలని నేను కోరుకుంటుంటే ఆయన్ని ఈ లోకానికి దూరం చెయ్యాలని నువ్వు చూస్తున్నావు. ఏంటి తల్లి నీ లీలలు? తనకి నేను లేకపోయినా ప్రేమాభిమానాల్ని పంచిపెట్టే భార్గవి ఉంది. కానీ మున్ని మాత్రం ఆయన లేకపోతే తండ్రి లేని బాధని తట్టుకోలేదు. అందుకే నాపై దయ ఉంచి నా కోరిక మన్నించి నా ప్రాణాల్ని తీసుకో. నా ఆయుష్ని కూడా అవినాష్కి పోసి ఆయన్ని బతికించు అమ్మా.